హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ బీన్స్ క్యారెట్ ఫ్రై. చపాతీ, పూరి, దోశ వీటిలోకి చాలా బాగుంటుందండి. ఫంక్షన్స్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చేసి చూపిస్తాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. బెల్ బటన్ నొక్కండి, మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 1/2 kg బీన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 8 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 10 వెల్లుల్లి రెమ్మలు, పచ్చి కొబ్బరికాయలో సగం తీసుకోండి, 1/2 kgకి సరిపోతుంది. 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 3 మీడియం సైజ్ ఉడికించిన క్యారెట్స్ను సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోండి. కొత్తిమీర, కరివేపాకు తగినంత తీసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక 80% వరకు బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒక 80% వరకు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఎప్పుడైనా ఫ్రైలో పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేయాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులు చిట్లిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని మీడియం సైజులో పెట్టి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి, తొందరగా సాఫ్ట్గా అవుతాయండి. చాలా బాగుంటుందండి ఇది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఆనియన్స్ ఒక 50% వరకు సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు బీన్స్ వేసుకోండి. బీన్స్ సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. ఇదంతా కలుపుకొని మీడియం సైజులో పెట్టి, ఫ్లేమ్ని మీడియం సైజులో పెట్టి బీన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోండి. సుమారుగా 3-4 నిమిషాలకు బీన్స్ సాఫ్ట్గా అవుతుందండి. మరీ ఎక్కువగా సాఫ్ట్గా అవుతుందండి. ఒక 60-70% వరకు అయితే సరిపోతుంది. బీన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ వీటన్నిటిని కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ బీన్స్కి పట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బరకగా దంచుకున్నాం కదండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఇవన్నీ ఈ పేస్ట్ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ వీటన్నిటికి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి. దీనివల్లనే ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ రెసిపీలో మనం కారం అస్సలు వాడము, పచ్చిమిర్చి వచ్చిన కారమే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన రెసిపీ ఇంకా అయిపోతుందండి. జస్ట్ ఒక 1-2 మినిట్స్లో రెసిపీ అయిపోతుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం క్యారెట్స్, ఆ క్యారెట్ వేయండి. క్యారెట్ వేసి మళ్ళీ 1 నిమిషం కలుపుకోండి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి,
చాలా సింపుల్ రెసిపీ అండి. ఫంక్షన్స్లో ఇలా చేస్తారండి, సేమ్ యాస్టీగా మీకు చేశాను. మీరు చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి షేర్ అవుతుందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ. మన ఫంక్షన్ స్టైల్ బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.